సెకండ్ ఇయర్ విద్యార్థిని అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి థర్డ్ క్లాస్. ఈరోజు కూడా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సమ్లో చెప్తాను. ఇవాళ చూడండి ఒకసారి. ఎసర్టైన్ ప్రాఫిట్ ఎర్నడ్ బై ట్రేడర్ హూ కీప్స్ దిస్ బుక్ అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ట్రేడర్ అనేవాడు సింగిల్ ఎంట్రీ సిస్టంలో బుక్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాడు. వీడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి. యాక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ లైబిలిటీస్ అంటే ఎసెట్స్ మీద లైబిలిటీస్ అనేవి తక్కువగా ఉందన్నమాట. యాజ్ ఆన్ 31/12/2014 మీకు ఆల్రెడీ 2-3 సమ్మల్లో చెప్పాం. 30% అంటే క్లోజింగ్ క్యాపిటల్, 1 అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అని చెప్పాం. ఇక్కడ చూడండి 30% ఇచ్చాడు కాబట్టి అది క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడండి? 26,150. ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 7,500. ఎడిషనల్ క్యాపిటల్ అంటే తెలుసు కదండి. డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ రూపీస్ ఎంత వచ్చాయంటే 4,800 ఇచ్చాడు. క్యాపిటల్ యాజ్ ఆన్ 1/1/2014 రూపీస్ 15,000. ఇక్కడ 1 అంటే ఓపెనింగ్ క్యాపిటల్, 30% అంటే క్లోజింగ్ క్యాపిటల్. ఇక్కడ చూడండి ప్రొఫార్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. దీనికి మెయిన్ హెడ్డింగ్ ఏం పెట్టాలంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ అని పెట్టుకుంటాం. టేబుల్ ఏం చేస్తామంటే పర్టికులర్స్, అమౌంట్. ఈ విధంగా టేబుల్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత 1 by 1 చేద్దాం. ఫస్ట్ ఏ క్యాపిటల్ వేయాలంటే క్లోజింగ్ క్యాపిటల్ అనేది తీసుకోవాలి. క్లోజింగ్ క్యాపిటల్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ 30% అంటే ఏ క్యాపిటల్ అని చెప్పాం? క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడంటే అండి మనకి ఇక్కడ 26,150 ఇచ్చాడు. 26,150. ఇక్కడ క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ అనేది యాడ్ చేయాలి. యాడ్ డ్రాయింగ్ చూడండి ఎంత ఇచ్చాడు? డ్రాయింగ్స్ డ్యూరింగ్ ది ఇయర్ 4,800. యాడ్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ 4,800. 26,150కి 4,800 ప్లస్ చేస్తే చూడండి ఎంత వచ్చిందో. 0, 5, 9, 10, 3 30,950 వచ్చింది. ఇక్కడ తర్వాత మైన్ని ఏం చేయాలంటే ఎడిషనల్ క్యాపిటల్ అనేది మైనస్ చేయాలి, లెస్. ఇక్కడ చూడండి ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఎంత ఇచ్చాడంటే మనకి 7,500. ఇంట్రడ్యూస్డ్ ఆన్ ఎడిషనల్ క్యాపిటల్. ఇంట్రడ్యూస్డ్ ఆన్ ఎడిషనల్ క్యాపిటల్. ఇక్కడ ఎడిషనల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు చూడండి. 7,500 ఇచ్చాడు. మైనస్ 7,500. ఈ 30,950లో నుంచి 7,500 మైనస్ చేయండి. 0, 5, 9లో నుంచి 5 లెస్ చేస్తే 4. ఇక్కడ 0 ఉంది కాబట్టి 10లో నుంచి 7 మైనస్ చేస్తే 3, 2. అంటే ఎంత వచ్చిందంటే అండి మైనస్ చేస్తే 23,450 అనేది రావడం జరిగింది. లాస్ట్ది లెస్. లెస్ అంటే చెప్పాం కదండి మైనస్ చేయాలి. ఇక్కడ లాస్ట్ది ఏంటో చూడండి. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు చూడండి. క్యాపిటల్ యాజ్ ఆన్ 1/1/2014 రూపీస్ 15,000 ఇచ్చాడు. అది రాయండి. ఓపెనింగ్ క్యాపిటల్. ఓపెనింగ్ క్యాపిటల్. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు చూడండి. ఇక్కడ 15,000 ఇచ్చాడు. మైనస్ 15,000. ఈ 23,450లో నుంచి 15,000 మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 0, 5, 4. ఇక్కడ 3లో నుంచి 5 మైనస్ చేయలేం కాబట్టి 13లో నుంచి 5 మైనస్ చేస్తే 8. ఎంత వస్తుంది అంటే 8,450 వచ్చింది. దీన్ని ఏమంటామంటే ప్రాఫిట్.
మీకు చెప్పాం ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, లాస్ ఎప్పుడు వస్తుందని చెప్పాం. ఇప్పుడు కూడా మనకి పై వాల్యూ అనేది ఎక్కువగా ఉండాలి. ఇక్కడ ఎంత ఉందంటే 23,450 ఉంది. కింద వాల్యూ వచ్చేసి తక్కువ ఉంది, ఎంత ఉంది 15,000 ఉంది. కాబట్టి ప్రాఫిట్ అని రాయాలి. ఇక్కడ చూడండి, మిస్టర్ ఆర్సా మెయింటైన్ హిజ్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఇక్కడ ఆర్సా ఏం చేస్తున్నాడు అంటే బుక్స్ అన్నింటిని కూడా ప్రిపేర్ చేసే బుక్స్ సింగిల్ ఎంట్రీ మెథడ్లో మెయింటైన్ చేస్తున్నాడు. ఈ గివ్స్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ది క్యాపిటల్ యాజ్ ఆన్ 1/4/2013 రూపీస్ ఎంత ఇచ్చాడంటే 8,000 ఇచ్చాడు. సెకండ్ పాయింట్ చూడండి, క్యాపిటల్ యాజ్ ఆన్ 31/3/2014 రూపీస్ వచ్చేసి 9,500 ఇచ్చాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, 1 ఇస్తే ఏ క్యాపిటల్ అంటే అది ఓపెనింగ్ క్యాపిటల్ అన్న బిగినింగ్ క్యాపిటల్ అన్న రెండు ఒకటి. 30% అంటే క్లోజింగ్ క్యాపిటల్ అన్న ఎండింగ్ క్యాపిటల్ అన్న రెండు కూడా ఒకటే. డ్రాయింగ్స్ ఫర్ ది ఇయర్ ఎంత ఇచ్చాడంటే 2,000 ఇచ్చాడు. క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 1,500. మనం టేబుల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ అని హెడ్డింగ్ పెట్టి దీనికి టేబుల్ ఏం చేయాలంటే పర్టికులర్స్ అమౌంట్. ఒకసారి చూడండి, ఇందులో ఫస్ట్ తీసుకోవలసిన క్యాపిటల్ ఏ క్యాపిటల్ తీసుకోవాలంటే 30% క్యాపిటల్ ఏమంటామంటే క్లోజింగ్ క్యాపిటల్ అంటామన్నమాట. ఫస్ట్ క్యాపిటల్ తీసుకోవాలి, 30% క్యాపిటల్ యాజ్ ఆన్. ఇక్కడ చూడండి 31/3/2014 31/3/2014 ఎంత ఇచ్చాడు చూడండి, 9,500 ఇచ్చాడు రూపీస్. దీని తర్వాత క్లోజింగ్ క్యాపిటల్కి ఏం చేయాలంటే అండి డ్రాయింగ్స్ అనేవి యాడ్ చేయాలి. యాడ్ అంటే చెప్పాం కదా, యాడ్ అంటే ప్లస్ చేయాలి. యాడ్ డ్రాయింగ్స్. ఇక్కడ డ్రాయింగ్స్ ఎంత ఇచ్చాడు చూడండి, 2,000 ఇచ్చాడు. 9,500కి 2,000 ప్లస్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి, 0 0 5 10 11 11,500 వచ్చింది. దీని తర్వాత లెస్ అంటే తెలుసు కదా, మైనస్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 1,500 ఇచ్చాడు. లెస్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ అడిషనల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు చూడండి. అడిషనల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు అంటే మనకి ఇంట్రడ్యూస్డ్ అడిషనల్ క్యాపిటల్ 1,500 ఇచ్చాడు. 1,500 దీన్ని మైనస్ చేయండి, 0 0 0 0 10,000 వచ్చింది. దీనికి మళ్ళీ ఏం చేయాలంటే లెస్ మైనస్ చేయండి, లెస్. ఫస్ట్ చూడండి, క్యాపిటల్ యాజ్ ఆన్ 1/4/2013 8,000 ఇచ్చాడు. క్యాపిటల్ యాజ్ ఆన్ 1/4/2013 8,000. ఈ 10,000లో నుంచి 8,000 మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే 2,000 వచ్చింది. ఇది ప్రాఫిట్ అండ్ రాయండి, ప్రాఫిట్. నెక్స్ట్ సమ్ చూడండి, ఇక్కడ మిస్టర్ గణేష్ మెయింటైన్ హిస్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఈ గివ్స్ యూ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. గణేష్ ఏం చేస్తున్నాడు అంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో బుక్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాడు. మనం ఈ కింది ఇన్ఫర్మేషన్ బట్టి వాడికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఆన్సర్. ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్
సమ్ ఇచ్చాడు కాబట్టి మనం ప్రిపేర్ చేయవలసింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్, లాస్ అకౌంట్ స్టేట్మెంట్ టేబుల్ ప్రిపేర్ చేయండి. పర్టికులర్స్, అమౌంట్ రూపీస్, మనం ఇందులోని ఫస్ట్ తీసుకోవాల్సిన క్యాపిటల్ ఏంటంటే అండి క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. క్లోజింగ్ క్యాపిటల్ ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. క్యాపిటల్ ఆన్ 31/1/2014 ఎంత ఇచ్చాడండి? 45,000 ఇచ్చాడు. క్లోజింగ్ క్యాపిటల్ రాయండి ఫస్ట్ది. క్యాపిటల్ యాజ్ ఆన్ డేట్ చూడండి ఎంత ఇచ్చాడు? 31/12/2014. 31/12/2014. అమౌంట్ ఎంత ఇచ్చాడు చూడండి, ఇక్కడ 45,000 ఇచ్చాడు. ఈ క్లోజింగ్ క్యాపిటల్కి మనం యాడ్ చేయవలసింది ఏంటంటే డ్రాయింగ్స్ యాడ్ చేయాలి. డ్రాయింగ్ చూడండి సెకండ్ పాయింట్, యాడ్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ 15,000 ఇచ్చాడు. ప్లస్ 15,000 ప్లస్ చేయండి 0 0 0 0 6 60,000 వచ్చింది. దీంట్లో నుంచి ఏం చేస్తారంటే లెస్ అంటే చెప్పాం కదా, మైనస్. ప్రెస్ క్యాపిటల్ డ్యూరింగ్ ద ఇయర్ 6,000. ప్రెస్ క్యాపిటల్ అన్నా ఇంట్రడ్యూస్డ్ అండ్ అడిషనల్ క్యాపిటల్ అన్నా రెండు కూడా ఒకటే. ప్రెస్ క్యాపిటల్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ అడిషనల్ క్యాపిటల్. ఇంట్రడ్యూస్డ్ అండ్ అడిషనల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడో చూడండి. ఇక్కడ ప్రెస్ క్యాపిటల్ 6,000 ఇచ్చాడు. మైనస్ 60,000లోనే 6,000 మైనస్ చేస్తే 54,000. దీంట్లో నుంచి ఏం చేయాలంటే మళ్ళీ మైనస్ చేయాలి. మైనస్ ఫస్ట్ పాయింట్ చూడండి. క్యాపిటల్ ఆన్ 1/1/2013. క్యాపిటల్ ఆన్ 1/1/2013. ఇక్కడ ఎంత ఇచ్చాడు చూడండి. క్యాపిటల్ 40,000 ఇచ్చాడు. ఈ 54,000లో నుంచి 40,000 మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే అండి 0 0 0 4 14 1 14,000 వచ్చింది. ప్రాఫిట్ ఓకే. నెక్స్ట్ సమ్ చూడండి. మిస్టర్ ఎక్స్ బుక్స్ ఇన్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఎక్స్ ఏం చేస్తున్నాడంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో బుక్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాడు. ఫైండ్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. అంటే ఈ పర్టికులర్స్ మనం ఉపయోగించి వాడికి ప్రాఫిట్ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. చూడండి ఫస్ట్ది క్యాపిటల్ ఆన్ 31/3/2014. 31 అంటే చెప్పాం క్లోజింగ్ క్యాపిటల్. క్యాపిటల్ ఆన్ 1/4/2013 70,000. ఇక్కడ చెప్పాం 1 అంటే ఓపెనింగ్ క్యాపిటల్. అడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 4,000 ఇచ్చాడు. డ్రాయింగ్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ ఎంత ఇచ్చాడంటే 3,000 రూపీస్ ఇచ్చాడు. ఈ పర్టికులర్స్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి దాంట్లో ప్రాఫిట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్ చూడండి. క్యాపిటల్ ఆన్ 31/3/2014. ఇక్కడ ఎంత ఇచ్చాడండి అమౌంట్? క్లోజింగ్ క్యాపిటల్కి 80,000 ఇచ్చాడు.
తర్వాత 30 పోస్ట్ క్యాపిటల్కి ఏం చేయాలంటే అండి మనం డ్రాయింగ్స్ అనేవి యాడ్ చేయాలి. డ్రాయింగ్ చూడండి ఎంత ఇచ్చాడు, యాడ్ ప్లస్ డ్రాయింగ్స్ ఎంత ఇచ్చాడంటే అండి మనకి 3000 ఇచ్చాడు. యాడ్ డ్రాయింగ్స్ 3000. ఇక్కడ 80,000కి 3000 ప్లస్ చేస్తే ఎంత వచ్చిందంటే అండి 83,000 వచ్చింది. దీంట్లో నుంచి ఏం చేయాలంటే లెస్ అంటే చెప్పాం కదా మైనస్. దీంట్లో నుంచి ఎడిషనల్ క్యాపిటల్ అనేది మైనస్ చేయండి. ఇంట్రడ్యూస్డ్ అని ఎడిషనల్ క్యాపిటల్, ఇంట్రడ్యూస్డ్ అని ఎడిషనల్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడో చూడండి అమ్మా. అది అమౌంట్ 4,000 ఇచ్చాడు. ఈ 83,000లో నుంచి 4,000 మైనస్ చేస్తే చూడండి ఎంత వచ్చిందో, 0 0 0. 13లో నుంచి 4 చేస్తే 6 9 వచ్చింది. తర్వాత ఇక్కడ 8 ప్లేస్లో 7 ఉంటుంది అన్నమాట. 79,000 వచ్చింది. దీంట్లో నుంచి మళ్ళీ లెస్. ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, క్యాపిటల్ ఆన్ 1/4/2013 ఎంత ఇచ్చాడంటే 70,000 ఇచ్చాడు. అది కూడా మైనస్ చేయండి. క్యాపిటల్ ఆన్ 1/4/2013 ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడు అంటే అండి 70,000 ఇచ్చాడు. లెస్ 70,000. ఈ 79,000లో నుంచి 70,000 మైనస్ చేస్తే 9,000 వచ్చింది. దీన్ని ఏమని రాస్తామంటే మనం ప్రాఫిట్. ఓకే అమ్మ, ఈరోజు చెప్పినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు నోట్స్లో ఈ నోట్ చేసుకోండి. ఇలా 4 సమ్స్ చెప్తేనే 4 సమ్స్ కూడా నీట్గా నోట్స్లో నోట్ చేసుకుని